హలో గాయస్ నమస్తే. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి 10th తర్వాత మెడికల్ ఫీల్డ్ పోవాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. చాలామంది మెడికల్ ఫీల్డ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపెడుతుండ్రు. తర్వాత ఇంటర్ డిగ్రీ ఇది చేయకుండా డైరెక్ట్ 10th అయిపోయిన తర్వాత మెడికల్ ఫీల్డ్కి పోదాం అనుకున్న వాళ్ళకి నేను ఈ సజెషన్ అయితే ఇస్తున్నా ఈ వీడియో. గాయస్ ఇప్పుడు ఏంటంటే మనం 10th అయిపోయిన తర్వాత మెడికల్ ఫీల్డ్ పోవాలి, అది ఏ గ్రూపులు ఉంటాయి అనే దాని గురించి నేను ఒక్కొక్కటి మీకైతే చెప్పేస్తా. ఒకటి ఏంటంటే డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అని ఉంటుంది, అది టూ ఇయర్స్ అని ఉంటుంది. డిప్లొమా రేడియోగ్రాఫిక్ అని టెక్నాలజీ ఉంటుంది, అది మాత్రం 2 years ఉంటుంది. తర్వాత డిప్లొమా ఆప్టిమేటిక్ టెక్నాలజీ అని ఉంటుంది, అది కూడా 2 years ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ డెంటల్ అసిస్టెంట్ అని ఉంటుంది, అది 6 months లేదా 1 year అని ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ నర్సింగ్ అని ఉంటుంది, ఇది 2 or 3 years ఉంటుంది. అందులో ఏఎన్ఎం ఉంటుంది లేకుంటే జిఎన్ఎం అని ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఉంటుంది, అది 2 years అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫార్మసీలో. తర్వాత డిప్లొమా ఇన్ ఫైజియోథెరపీ అని ఉంటుంది, అది డిపిటి అని షార్ట్కట్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డిప్లొమా మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అని ఉంటుంది, అది కూడా మెడికల్ కిందకి వస్తుంది అనమాట. డిప్లొమా ఇన్ ఆపరేటెడ్ థియేటర్ టెక్నాలజీ ఉంటుంది, అది కూడా 2 years అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ అని ఉంటుంది, అది కూడా మనకు మెడికల్ ఫీల్డ్ కిందకే వస్తుంది. గాయస్ ఇదేంటంటే మెడికల్ ఫీల్డ్ పోయే వాళ్ళకి మాత్రమే ఇలాంటి గ్రూపులు అయితే ఉంటాయి. మెడికల్ ఫీల్డ్ పోయే వాళ్ళకు ఇంకా చాలా ఉన్నాయి. అంటే 10th తర్వాత చాలా అంటే ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రస్తుతానికైతే ఇవన్నీ ఏం చెప్పడం లేదు, ఎందుకంటే ఓన్లీ మెడికల్ ఫీల్డ్ గురించి మాత్రమే చెప్తా. కొన్ని అయితే చెప్పేస్తా. ఇప్పుడు ఏంటంటే ఏమేమి ఉంటాయి అనే దాని గురించి, 10th తర్వాత ఏమేమి ఉంటాయి అనే దాని గురించి చెప్పేస్తా. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పేసిన 10th తర్వాత ఏం చేయాలనేది. ఇప్పుడు ఓన్లీ మెడికల్ గురించి మాత్రమే చెప్పేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2-3 కోర్సులు అయితే ఇప్పుడైతే చెప్పేస్తా ఏమేమి కోర్సులు ఉంటాయని. అంటే ఫస్ట్ డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటుంది, 3 years అని ఉంటుంది. డిప్లొమా పారామెడిసిన్ ఉంటుంది, అది కూడా అంతే ఉంటుంది. తర్వాత ఐటీఐ డిప్లొమా, ఇట్లా మొన్న ప్రీవియస్ వీడియోలో చెప్పేసిన ఐటీఐ చేయాలని. నెక్స్ట్ ఏంటిది డిప్లొమా ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, అది కూడా డిప్లొమా కిందకి వస్తుంది. అంటే 10th తర్వాత ఇంటీరియర్ డిజైన్ అవుతుంది. డిప్లొమా డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది, ఇది కూడా 1 year ట్రేడ్ ఉంటుంది, 1 year కోర్స్ అనేది ఉంటుంది అనమాట. డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, ఇది కూడా 1 year మాత్రమే ఉంటుంది. తర్వాత డిప్లొమా ఫ్యాషన్ డిజైన్ కూడా ఇది కూడా 1 or 3 years కోర్స్ అనేది ఉంటుంది. డిప్లొమా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇది కూడా ఒక 1 year మాత్రమే ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెబ్ డెవలప్మెంట్ అని ఉంటాయి, ఈ 6 months కోర్స్ అని ఉంటుంది. అంటే 10th తర్వాత ఇలాంటి కోర్సులు అయితే నేర్చుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ ఇన్ డిజిటల్ ఫోటోగ్రఫీ, అంటే ఇంతకుముందు కూడా చెప్పేసిన మీకు ఒక ప్రీవియస్ వీడియోలో. దాన్ని బట్టి ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే మెడికల్ ఫీల్డ్ గురించి మాత్రమే చెప్పేసిన. ఇంకా చాలా ఉన్నాయి. అంటే 10th తర్వాత సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి, 1 year కోర్సులు ఉన్నాయి, 2 years కోర్సులు ఉన్నాయి. చాలా అంటే మీకు నచ్చిన కోర్సులు అయితే చాలా ఉంటాయి. కానీ నేను ఓన్లీ మెడికల్ ఫీల్డ్ మాత్రమే చెప్పేస్తున్నా కాబట్టి జస్ట్ ఇవి ఉంటాయి మాత్రమే చెప్పేసిన. ఇప్పుడు 10th తర్వాత ఏం చేయాలనుకున్నాను చాలామందికి తెలియదు అనమాట. డైరెక్ట్ ఇంటర్ ఐటీఐ అవన్నీ చేస్తుంటారు. కొందరికి మాత్రం చాలామంది ఇంటరే ఎక్కువ చేస్తుంటారు, ఐటీఐ చాలా తక్కువ చేస్తుంటారు అనమాట. ఇంతకుముందు చెప్పేసిన ఐటీఐ చేస్తే కొంచెం ఫ్యూచర్ అనేది ఉంటుందని. ఇప్పుడు ఏంటంటే మీరు మెడికల్ ఫీల్డ్లో కూడా ఫ్యూచర్ అనేది ఉంటుంది, చాలా ఇన్కమ్ కూడా వస్తుంటుంది. కాబట్టి మీరు మెడికల్ ఫీల్డ్లో పోవచ్చు. మెయిన్గా నర్సింగ్కి ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఒక 50,000 అయితే ఉంటుంది, మ్యాక్సిమం 50,000 అయితే. అంటే విదేశాలకు పోతే 50,000, నర్సింగ్కి 50,000 అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏఎన్ఎం జిఎన్ఎంకి అయితే ఎక్కువ నర్సింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి కరోనా వచ్చిన టైంకి నర్సింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఫస్ట్ 10th అయిపోగానే మీరు ఏం చేస్తారంటే ఐటీఐ కాకుండా మెడికల్ ఫీల్డ్ పోయేటప్పుడు ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ తీసుకోండి, లేకుంటే మెడికల్ ఫీల్డ్ అనేది తీసుకోండి. అంటే తొందర సెట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ కోర్సులు అయితే తీసుకోండి. గైస్ నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి మేడం. గైస్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకొని మంచి టాపిక్ తోటి వచ్చేస్తాం. బాయ్.